వెల్కమ్ టు నేషన్ స్టాప్. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ వార్తల్లో ఉంది అనేక రకాల కారణాల వల్ల. ముఖ్యంగా రాబోయే అంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా అనేది ప్రధానమైనటువంటి చర్చ జరుగుతోంది. దానికి సంబంధించి అనేక రకాలైనటువంటి వార్తలు విశ్లేషణలు జరుగుతున్నాయి. సరే, వీటన్నిటి గురించి ప్రస్తుతం మాట్లాడుకుందాం. సాయి గారు, భారతీయ జనతా పార్టీ వచ్చే ఎలక్షన్స్లో అధికారంలోకి వస్తుందా రాదా? ఒకవేళ వచ్చేట్టయితే ఏ కారణాల వచ్చే అవకాశం ఉంది, రాకపోతే ఏ కారణాల వల్ల రాకపోయే అవకాశం ఉంది? బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాలని యాక్చువల్లీ ప్రజలు కోరుకుంటున్నారు. కరెక్ట్, ప్రజలు కోరుకుంటున్నారని నేనేదో పొలిటికల్ పార్టీకి వత్తాసు పలికి చెప్పడం కాదు, కానీ బీజేపీ ఒక ఆల్టర్నేట్ గా కనబడుతోంది అనేది. ఎందుకంటే బికాస్ కాంగ్రెస్ కి సార్ అవకాశం ఇచ్చాము, బీఆర్ఎస్ కి అంతకుముందు 10 ఏళ్ళు అధికారంలోనే ఉంది. సో ఇంకొక ఆల్టర్నేట్ అయితే బాగుంటుందేమో అనే ఒక ఆలోచన అయితే అక్కడక్కడ వినిపిస్తోంది. ప్రజలు కోరుకుంటున్నారని నేను ఏదో ఇమీడియట్ గా అయిపోయిందని చెప్పట్లేదు. లేదు, ఇక్కడ ఒక ప్రధానమైన పాయింట్ కూడా ఉంది. అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని నిర్ణయించుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, మెజారిటీ పీపుల్ ఆఫ్ తెలంగాణ. కానీ ఎందుకు వేయలేదు అంటే వీళ్ళు పూర్తిగా దాని ఎట్టకు జరగలేరు, పూర్తి స్థాయిలో అధికారం రాదు వీళ్ళకి వేసిన ఓటు మురిగిపోతుంది కాబట్టి ఆల్టర్నేటివ్ ఇంకా మిగిలిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్కి వేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మేమంతా అప్పుడు తిరిగాం, బయట అంతా ఎలక్షన్స్ కవర్ చేశాం కాబట్టి మేము విన్నటువంటి ప్రత్యక్షమైనటువంటి మాటలు ఇవన్నీ కూడా చాలామంది దగ్గర నుంచి. ఈసారి అట్లాంటి పరిస్థితి లేని సందర్భాన్ని మనం చూస్తాము. ఈసారి అట్లా లేనట్టుగా కనబడుతుందా? ప్రస్తుతం కూడా కనబడట్లేదు. అంటే ఇప్పటికి కూడా బీజేపీలో అనేక రకాల అంతర్గత వైషమ్యాలు ఉన్నాయని, అందరూ ఒక తాటి మీదకి రారని, అనేక రకాలైనటువంటి ఇష్యూస్ దీంట్లో ఉన్నాయి. దీనికి సంబంధించి మనం ప్రత్యక్షంగా ఈ రీసెంట్ సందర్భాల్లో నిన్న మొన్న కూడా మనం చూసాం స్టేట్మెంట్స్. ప్రధానంగా ఒకవేళ కనుక నన్ను బహిష్కరిస్తే, సస్పెండ్ చేసేస్తే మీ అందరి బండారం బయట పెడతానని చెప్పి రాజాసింగ్ స్టేట్మెంట్ ఓపెన్గా ఇచ్చాడు. సో ఇటువంటి కండిషన్స్ భారతీయ జనతా పార్టీలో చూసి ప్రజలు దీనికి వేయడం అనవసరం అనేటటువంటి స్థితికి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. బీజేపీలో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్. యాక్చువల్లీ కొంచెం దీని గురించి మనం నేపథ్యంలోకి వెళ్ళి మాట్లాడాలి. బీజేపీ అనేది కాంగ్రెస్ లా మారింది, కాంగ్రెస్ బీజేపీలా మారింది అనేది ఒక స్టేట్మెంట్. నేను ఇంతకు ముందు కూడా వీడియోలో వాటిలో చెప్పాను. యాక్చువల్లీ ఇది నాకు ఇంకో ఫ్రెండ్ చెప్పిన మాట, లిటరల్లీ అది చాలా కరెక్ట్ వ్యాలిడ్ అంశంగా అనిపించింది. అదేంటంటే బీజేపీ కాంగ్రెస్ లా మారింది, కాంగ్రెస్ బీజేపీలా మారింది అంటే ఎందుకు అని అంటే, కాంగ్రెస్ అనేది గాంధీ భవన్లో కొట్లాటలు మనకు తెలియంది కాదు. మొదటి నుంచి కూడా వాళ్ళకు దాన్ని అంతర్గత ప్రజాస్వామ్యం అని చెప్తారు. ఇంకోటి మా మధ్య ఏమున్నా కానీ మేమందరం డైరెక్ట్ గానే మాట్లాడుకుంటాం, మా దగ్గర డెమోక్రసీ ఎక్కువ అని చెప్తారు వాళ్ళు. ఒకరికొకరికి పడకపోవడం అనేది, వర్గ విభేదాలు, ఏ జిల్లాకు ఆ జిల్లా నాయకుడి కంట్రోల్లో ఉండడము, ఇవన్నీ మనకు తెలుసు. బట్ బీజేపీలో అట్లా ఉండకపోయేది. బీజేపీలో ఏంటంటే ఏది ఏమైనా ఒక కలెక్టివ్ డిసిషన్ లాగా ఉండేది. బయటకు మాత్రం అందరూ ఒకే వాయిస్ ని వినిపించేవారు. బట్ కొంతకాలంగా చూస్తే బీజేపీలో కూడా ఎవరి వాయిస్ వాళ్ళకు ఉంది అనేది పదే పదే రుజువు అవుతోంది. అంటే బీజేపీలో ప్రజాస్వామ్యం బాగా పరిధి వెళ్తుందని భావించవచ్చు. సరే, దాన్ని ప్రజాస్వామ్యం బట్టి కదా నేను చేయలేం కానీ, సో అది ప్రజాస్వామ్యం అనేది కూడా క్వశ్చన్. కానీ బట్ పాయింట్ ఏంటంటే, బయటకు వచ్చి వాళ్ళ ఒపీనియన్స్ ఇచ్చే భావనలు, అభిప్రాయాలు చెప్పగలిగేటువంటి ఒక ప్లాట్ఫామ్స్ పెరిగాయి. అది రకరకాల విధానాల వల్ల. ఇప్పుడు గతంలో రఘునందన్ రావు పలానా చిట్ చాట్లో ఇలా మాట్లాడాడని, లేదా రఘునందన్ రావు ఇలాంటి వ్యాఖ్య చేశారని, ఇప్పుడు మొన్న హైడ్రా విషయంలో ఈటల రాజేందర్ వ్యాఖ్య ఒకటి, రఘునందన్ వ్యాఖ్య ఒకటని, లేకపోతే బండి సంజయ్ ఒకటి అనుకుంటున్నాడు, ఈటల రాజేందర్ ఒకటి అనుకుంటున్నారని, లేకపోతే కిషన్ రెడ్డి వ్యాఖ్యలకి ఇంపార్టెన్స్ వస్తోంది, ఇంకొకరికి ఇంకోటి వస్తలేదని, ఇట్లా రకరకాల. ఇప్పుడు రాజాసింగ్ వచ్చారు కొత్తగా. రాజాసింగ్ ఇప్పుడు వచ్చింది కదా, చాలా రోజులకెళ్ళి ఉన్నారు. రాజాసింగ్ అనగానే మనకి ఏమనిపిస్తుంది అంటే హిందుత్వ ఫైర్ బ్రాండ్. ఆయన ఓల్డ్ సిటీలో ఉంటాడు, ఓల్డ్ సిటీలో ముఖ్యంగా ఓవైసీ సోదరులని డైరెక్ట్ గా ఆయన అటాక్ చేస్తూ ఉంటాడు, ప్రతి విమర్శలు నడుస్తూ ఉంటాయి. అండ్ ఆయనకు తెలుగు తక్కువ వచ్చు, అసలు తెలుగు ఎక్కువ రాదు కాబట్టి ఆయనకున్న ఒక లాంగ్వేజ్ బ్యారియర్ ఒకటి ఉంది. బట్ స్టిల్ ఆయన చాలా సందర్భాల్లో ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడము, వాటికి తగ్గట్టుగా ఆయన ఒకసారి సస్పెన్షన్ కి గురవడం మొన్న మధ్యన చూసాం. మునవర్ ఫారూక్ వచ్చినప్పుడు ప్రాఫిట్ గురించి మాట్లాడారు, నూపూర్ శర్మ కోవలోనే ఆయన కూడా సస్పెండ్ చేశారు. తర్వాత ఎలక్షన్స్ లో మళ్ళీ టికెట్ ఇచ్చారు. సో రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు చాలా, అందులో కీలకమైన అంశం ఏంటి అని అంటే, బీజేపీ వాయిస్ ని ఇంకెవరో కంట్రోల్ చేస్తున్నారు అని. అంటే కాంగ్రెస్ పార్టీ పైన ఎవరు గట్టిగా మాట్లాడట్లేదు. ఒకసారి కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడట్లేదు అన్నాడు, అంతకుముందు బీఆర్ఎస్ మీద మాట్లాడట్లేదు అన్నాడు. రెండు అన్నారు. అంటే బీజేపీ లాగా బిహేవ్ చేయట్లేదు, అండ్ బీజేపీ చేయాల్సినంత పోరాటం చేయట్లేదు, నిజానికి అధికారంలోకి రావడానికి కావాల్సిన ప్రయత్నం చేయట్లేదు అనేది రాజాసింగ్ అభిప్రాయం. కరెక్ట్. సో దాన్ని చాలా కరాఖండిగా చెప్పారు. చెప్పిన తర్వాత సస్పెన్షన్ చేద్దామా, ఆయన మీద షోకాజ్ నోటీస్ ఇద్దామా, ఈ చర్చ ఏదో నడిచినప్పుడు రాజాసింగ్ కూడా నాకు ఏమి ఇస్తారో ఇవ్వండి, నేను మీ అందరి బండారం బట్టబయలు చేస్తాను అని చెప్పేసి ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఈ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే, అసలు నిజానికి బీఆర్ఎస్ లో ఒక వీకెన్ అయిపోయింది. బీఆర్ఎస్
కవిత ఫ్యాక్టర్ ఒకవైపు నడుస్తోంది, కేటీఆర్ అనుకున్న మేర విజయం సాధించే పరిస్థితి కనిపించట్లేదు, కేసీఆర్ ఏమో బయటకు రావట్లేదు, అండ్ హరీష్ ఏం చేస్తాడో అనే ఒక చర్చ నడుస్తోంది. ఇది బీఆర్ఎస్ లో పరిస్థితి. అంటే కాంగ్రెస్ లో కూడా మంత్రివర్గ విస్తరణ విషయంలో గత కొంతకాలంగా చూస్తే మంత్రివర్గాన్ని విస్తరించే విషయంలో ఇప్పటికీ చాలా సార్లు ఢిల్లీకి వెళ్ళడము రావడము, పోవడం అవుతోంది, రావడం అవుతోంది. ఇట్లా 10 సార్లు తిరుగుతూనే ఉన్నారు ఆ లిస్టులను పట్టుకొని. ఈయన అవుతారు మంత్రి అని, ఆయన అవుతారు మంత్రి అని, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని ఒకరు, ఇంకోరని ఎన్ని చర్చలు నడుస్తున్నాయి. ఓవైపు కాంగ్రెస్ లో కూడా ఆ ఇష్యూ నడుస్తుంది. అండ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని మనం గమనించి చూసినా కూడా రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల విషయంలో, అండ్ ముఖ్యంగా ఆయన మోదీకి సపోర్టివ్ గా మాట్లాడిన ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడిన అప్పుడే ఆయన ఒక లైన్ తీసుకుంటున్నారు, వెంటనే మళ్ళీ రాహుల్ గాంధీ లైన్ లోకి రాక తప్పని పరిస్థితి వస్తుంది. అందుకే రాఫెల్ గురించి మాట్లాడారు. అంతకుముందు క్యాండిల్ లైట్ ర్యాలీలు చేసిన వ్యక్తి మళ్ళీ వెంటనే రాఫెల్ గురించి మాట్లాడేసరికి కాంగ్రెస్ ఏంటిది రవి రెడ్డి అని ఒక కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. అండ్ రాఫెల్ గురించి మాట్లాడాడు, ఆ నెక్స్ట్ డేనే గోశాలను పూర్తిగా పునరుద్ధరిస్తామని ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే బీజేపీ ని కన్ఫ్యూజ్ చేస్తున్నారా లేకపోతే ఏంటో తెలియదు, కానీ ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నారో తెలియట్లేదు. ఇట్లా కాంగ్రెస్ లో ఒక అన్రెస్ట్ ఉంది. ఇందాక మనం ఏం మాట్లాడుకున్నామో ఇక్కడ కూడా సేమ్ అదే వర్తిస్తుంది బేసికల్లీ. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రికి ఒక ఇండివిజువాలిటీ ఉండి రాష్ట్ర అభివృద్ధి గురించి ఒక మంచి విజన్ ఉండి తను ఏం చేయదలుచుకున్నాడో అది చేయాల్సిన పరిస్థితి ముఖ్యమంత్రి కావాలి ఎప్పుడైనా సరే, అప్పుడే రాష్ట్రం డెవలప్ అవుతుంది. కానీ ఎప్పుడైతే మీరు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన వ్యతిరేకులకి వ్యతిరేకంగా ఎప్పుడైతే నువ్వు స్టాండ్ తీసుకోవాలని అనుకుంటారో అప్పుడు ఆ ముఖ్యమంత్రి యొక్క స్వేచ్ఛకి భంగం కలుగుతుంది. న్యాచురల్గా ప్రజల్లో వ్యతిరేక భావనలు ఏర్పడే పరిస్థితి కల్పిస్తుంది. కానీ ఇందులో ఒక పాయింట్ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న విభేదాలు, కాంగ్రెస్ లో ఇంకా అదేం పెద్ద స్ట్రాంగ్ గా లేరు, వాళ్ళు గ్యారంటీలు అమలు చేసే పరిస్థితిలో లేరు, చాలా వ్యతిరేకత పెరిగింది 1 year లోనే. ఓవైపు కాంగ్రెస్ వీకెన్ అవుతుంది, ఇంకోవైపు బీఆర్ఎస్ వీకెన్ అవుతున్న టైంలో నిజానికి బీజేపీ ఆల్టర్నేట్ అని భావిస్తున్న టైంలో బట్ బీజేపీ ఈజ్ నాట్ గెటింగ్ రెడీ. అసలు ఎంత ఘోరం అంటే బీజేపీలో ఇంతమంది నాయకులు, ఏం తక్కువ నాయకులు లేరు. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, 3 ఎమ్మెల్సీలు అయ్యారు, ఇంకా చెప్పాలంటే రాజ్యసభ సభ్యుడు, ఇట్లా రకరకాల మంది నాయకులు ఉన్నారు. ఇంతమంది ఉండి కూడా ఒకరికొకరికి పడని పరిస్థితుంటే వీళ్ళు అసలు రేపు పొద్దున ప్రభుత్వంలోకి రావడానికి కలెక్టివ్ గా పనిచేస్తారా అనే ప్రశ్న ఉంది. అండ్ నిజానికి కొంతమంది చెప్తున్నారు, ఇంటర్నల్ సోర్సెస్ లో వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే అసలు సెంట్రల్ పార్టీ కూడా వీళ్ళ గురించి ఆలోచిస్తుందా, అసలు నిజంగా వీళ్ళ మీద పట్టించుకోవాలనుకుంటుందా లేదా, స్టేట్ ని పట్టుకుంటున్నారా లేదా అనే క్వశ్చన్స్ ఇవన్నీ కార్యకర్తల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు ఒక రూపంగా రాజాసింగ్ మాటలు కనబడుతున్నాయి. రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు పార్టీ లైన్ దాటాడా, ఉన్నాడా, పార్టీ లైన్ లోనే మాడుతున్నాడా తర్వాత కానీ, బట్ ఆయన చేసిన వ్యాఖ్యలు నిజమా కాదా అనేది చూస్తూ ఉంటే సింపుల్ లాజిక్, బీజేపీ అనేది ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో ఉంది, వెళ్ళట్లేదు అని అంటే ఏదో చేయట్లేదు, జరగాల్సింది ఏదో జరగట్లేదు అని అన్నప్పుడు నాయకత్వం అనేది బాధ్యత అవుతుంది. సో అందులో మళ్ళీ అధ్యక్ష ఎన్నిక తాత్సారం అవుతూ ఉండడము, ఒకళ్ళకొకళ్ళకి మధ్య కాన్ఫ్లిక్ట్స్, ఈ కాన్ఫ్లిక్ట్స్ ని నిజానికి కాన్ఫ్లిక్ట్స్ కంటిన్యూ అవుతున్నప్పుడు వీటిని సెట్ చేయాల్సిన బాధ్యత ఎవరైనా తీసుకుంటున్నారంటే నాకైతే కనిపించట్లేదు. పైగా ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైతే ఎన్నికయ్యారో వీళ్ళందరూ కూడా చాలా బలిష్టమైనటువంటి వ్యక్తులు, పైగా అందరూ బలిష్టమైన ఇండిపెండెంట్గా వాడు చాలా గొప్ప మోటివేషన్ ఇచ్చి ప్రజల్ని వాళ్ళలో చైతన్యపరిచి భారతీయ జనతా పార్టీ తరఫు ఓటింగ్ చేయించగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా. మీరు ఎవరినైనా తీసుకోండి మీరు, బట్ అయినా దానికి విరుద్ధంగా పరిస్థితి జరుగుతుంది. దానికి కేంద్రం కూడా తెలంగాణ మీద పెద్దగా దృష్టి సారిస్తున్నట్టుగా నాకైతే వ్యక్తిగతంగా కనిపించట్లేదు. ట్రూ, కారణం ఏదైనా కానీ అనేక రకాల కారణాలు ఉండుండొచ్చు దానికి, బట్ తెలంగాణ మీద అంత శ్రద్ధ చూపించట్లేదని స్పష్టంగా కనిపిస్తుంది. బీజేపీ చేస్తున్న యాక్టివిటీస్ చూస్తేనే మనకు అది అర్థమవుతుంది. బీజేపీ చేస్తున్న యాక్టివిటీస్ అన్నీ కూడా తిరంగా యాత్ర కావచ్చు, లేకపోతే మెంబర్షిప్ డ్రైవ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, సెంట్రల్ పార్టీ ఏదైతే ఒక ప్రణాళిక సిద్ధం చేసి ఇది చేయండి అని అంటారో అవి మాత్రం తూచా తప్పకుండా స్టేట్ బీజేపీ చేస్తోంది. స్టేట్ బీజేపీ ఇంకా చేయాల్సినటువంటి కొన్ని కీలకమైన అంశాల విషయంలో చేయట్లేదు, యాక్టివిటీస్ విషయంలో. బట్ ఏదో మెంబర్షిప్స్ మాత్రం బాగానే చేస్తున్నారు, అక్కడక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఇంకోటి అవుతుంది. సీనియర్ నాయకుడు చెప్పిన మాట తెలంగాణకు నిజంగా చాలా మంది తెలియదు, చాలా మంది తెలుసు కానీ బట్ ఎక్కువ చర్చల్లోకి రాలేదు. ఏంటంటే తెలంగాణకు ఉన్నంత ఇన్ఛార్జీలు ఇంకెక్కడా లేరు. ఇప్పుడు మనం కాదు కానీ ఇంతకు ముందు ఎట్లుండేది, తరుణ్ చుగ్ ఉండేది, అటు అరవింద్ మీనన్, అటు చంద్రశేఖర్జీ, ఇంకోవైపు ఆర్గనైజ్ సెక్రటరీ ఒకరు, అటు మళ్ళీ సునీల్ బన్సల్, ఇప్పుడు ఆర్గనైజ్ సెక్రటరీ పైన సునీల్ బన్సల్, మళ్ళీ ఇంతమంది రిప్రజెంటేటివ్స్ తెలంగాణ మీద దృష్టి పెట్టారు. బట్ ఎందుకని మరి ఒకరికొకరికి పడట్లే? ఒకరికొకరికి పడకుండా వాతావరణం ఉన్నప్పుడు వీళ్ళందరినీ సెట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ముఖ్యంగా ఇప్పుడు ఒకరినొకరిని కూర్చుండబెట్టి మాట్లాడుతున్నారా? అసలు మాట్లాడడానికి వినట్లేదా, లేకపోతే మాట్లాడించాలనే ఆలోచన చేయట్లేదా? ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే
తిరంగా ర్యాలీ హైదరాబాద్లో చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తరఫున. ఓకే, ఆపరేషన్ సింధూర్ ఇంత బ్రహ్మాండంగా జరిగితే మొట్టమొదటి ర్యాలీ చేసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేశారు. అవును, క్యాండిల్ లైట్ ర్యాలీ కూడా చేశారు. ఆర్మీ వాళ్ళని అందరినీ పెట్టుకుని మరి భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది? సో ఇవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి నిజంగానే. అంటే బేసికల్లీ ఆపరేషన్ సింధూర్ విషయంలో స్కోర్ తీసుకునే దాంట్లో నిజానికి ఆపరేషన్ సింధూర్ విషయంలో తెలంగాణ నుంచి లెక్కేయాలంటే రేవంత్ రెడ్డికి ఫస్ట్ మార్క్స్ పడ్డాయి. తర్వాత ఆయన రఫేల్ గురించి మాట్లాడాడు, అది మోదీ విషయం. బట్ ఫస్ట్ మార్కులు పడ్డాయి. అంటే ఆపరేషన్ సింధూర్ చేయండి, మీరు POJKని కైవసం చేసుకోండి, మేము మీకు సపోర్ట్ చేస్తున్నామని ఒక వోకల్ వాయిస్ ఇచ్చింది రేవంత్ రెడ్డి. నెంబర్ 2 ఓవైసీ మాట్లాడాడు, అంత గట్టిగా మాట్లాడాడు. తర్వాత ఎన్ని దేశాలు వెళ్ళినటువంటి సభ్యుల బృందం ఏదైతే ఉందో దాంట్లో ఇంకా చాలా స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నాడు. ఓవైసీ తీసుకున్నాడు ఆ క్రెడిట్. బట్ వేరాజ్ బీజేపీ నిజానికి ఈ యాక్టివిటీ మొత్తంలో బీజేపీ ఇవ్వాల్సినంత గట్టి మెసేజ్ అయితే ప్రజలకు ఇవ్వలేదు. స్టేట్ బీజేపీ ఎస్పెషల్లీ. అండ్ ఆ స్టేట్ బీజేపీ ఎందుకంటే పాపం ఈవెన్ కిషన్ రెడ్డి గారు ఉన్నారు అనుకో ప్రెసిడెంట్, ఆయన పాపం ఆయన ప్రెసిడెంట్ కరెక్టే గానే ఆయన సెంట్రల్ మినిస్టర్, ఢిల్లీ కార్యకలాపాల్లో బిజీగా ఉండాలి, ఇది చూసుకోవాలి. ఈ కన్ఫ్యూజన్ లో ఆయన పాపం ఇక్కడ టైం పెడుతున్నాడా లేకపోతే అక్కడ టైం పెడుతున్నారా, ఆయనకు కూడా అంటే ఎప్పుడో ఒకసారి నాన్న కూడా మార్చేస్తారు ఎట్లాగో అనేది ఒకటి ఉండవచ్చు. ట్రాన్సిషన్ జరుగుతుంది కదా ఎట్లాగో, సో లెట్ దెమ్ టేక్ ఓవర్ అనే ఫీలింగ్ లో ఆయన ఉండవచ్చు. ఇంకోవైపు బండి సంజయ్ ఉన్నారు, బండి సంజయ్ మినిస్టర్ ఉన్నారు. మినిస్టర్లకు చాలా మందికి మాట్లాడకూడదని చెప్పారు. ఆయన ఇప్పుడు ఏం మాట్లాడితే మాట్లాడకూడదు కొంతమంది, అంటే పబ్లిక్ గా మీడియా ముందుకు వచ్చేసి ఏది పడితే అదే మాట్లాడకండి అని చెప్పేసి ఒకటి ఉంది. బికాస్ ఎక్కడ పడితే అక్కడ మిగతా నాయకులు మాట్లాడుతున్న వ్యాఖ్యలు ఉన్నాయి కదా, కొంతమంది మినిస్టర్లు అట్లాంటి వ్యాఖ్యలు చేశారు కేరళ నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి చేసిన దాంతో గవర్నమెంట్ కి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అందరినీ మాట్లాడొద్దన్నారు. సో ఈయన ఎంఓఎస్ కాబట్టి మాట్లాడడానికి వీల్లేదు. సో వారికి ఉన్న పరిధి ఒక ముందకాళ్ళకి బంధం వేసేసారు. సో ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఎక్కువ మాట్లాడడానికి లేదు. సో ఇప్పుడు ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. ఇంకొక వైపు చూస్తే అంటే బేసికల్లీ ఒక స్టాండు, ఒక లైను, దాన్ని తీసుకొని ముందుకు పోయే క్రమంలో నిజానికి ఆపర్చునిటీస్ని సరిగ్గా వినియోగించుకోలేని పరిస్థితిలోకి బీజేపీ నెట్టబడింది. కరెక్ట్. ఇంకో కీలకమైన విషయం చెప్తున్నాను అసలు. యాక్చువల్లీ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అని మీరు అన్నారు, కానీ అంతకంటే పెద్ద థ్రెట్ ఒకటి బీజేపీ ఎదుర్కొంటోంది. దీన్ని వీళ్ళు గమనిస్తున్నారు అనేది నేను అనుకుంటున్నాను. ఏంటి అని అంటే బీసీ నినాదం. నిజానికి బీసీ నినాదం మీదనే బీజేపీ ఆశలు పెట్టుకుంది ఈ రోజున పరిస్థితులు. బీసీ సీఎం అని ప్రకటించడం కానీ, బీసీలు అందరూ ఒక తాటిపైకి వచ్చి ఓట్లేస్తారు అని కానీ. ఎందుకంటే బీఆర్ఎస్ ఒకవైపు ఒక సామాజిక వర్గపు పార్టీగా నిలబడిపోయింది, ఇంకోవైపు రెడ్డి సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ అన్న ఒక మెసేజ్ని వాళ్ళు ఇవ్వగలిగారు. బట్ బీసీ సముదాయాన్ని ఏకం చేసే ఒక బృహత్తర ప్రణాళికతోటి అధికారంలోకి రాగలము అనే ఒక భరోసా బీజేపీలో ఉంది. కానీ దానికి కూడా ఇవాళ థ్రెట్ ఉంది. ఎట్లాగంటే కాంగ్రెస్ పార్టీ బీసీని టీపీసీసీ ప్రెసిడెంట్ని చేశారు. అండ్ బీసీలకి రిజర్వేషన్ల గురించిన అంశాన్ని చాలా చాకచక్యంగా అసెంబ్లీలోకి తీసుకొచ్చారు. దానికి ఈవెన్ బీజేపీ కూడా దానికి సపోర్ట్ చేసింది అసెంబ్లీలో బిల్లుకి. సో బీసీ కార్డుని ఈవెన్ వాళ్ళు కూడా వాడుతున్నారు. ఇప్పుడు కవిత బీసీ అనే మాటని పదే వినియోగిస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే గత కొంతకాలంగా కూడా బీసీ కులగణన గురించి మాట్లాడుతున్నారు, బీసీలు అంటున్నారు. సో మీరొక్కరే కాదు బీసీలకు సంబంధించి మిగతా వాళ్ళు కూడా బీసీ ఎజెండా తీసుకుంటున్నారు. కానీ మీరు అప్రమత్తం అవ్వకపోతే ఈ బీసీలను సమాయత్తం చేసే కార్యక్రమంలో భాగంగా బీజేపీలో ఉన్న బీసీ నాయకులే ఒక తాటిపైకి రాకపోతే మిమ్మల్ని బీసీలు అందరూ ఎందుకు నమ్ముతారు అనే ఒక ప్రశ్న ఇప్పుడు తెలంగాణ సమాజంలో వచ్చే అవకాశం. కరెక్ట్. అంతేకాకుండా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ మాట్లాడాం మనం. ప్రతి జిల్లా కేంద్రంలోనూ లేదా ప్రతి మండల కేంద్రంలోనూ భారతీయ జనతా పార్టీ తరఫున ఖచ్చితంగా ఒక తిరంగా ర్యాలీ జరగాల్సి ఉండింది. యాక్చువల్లీ చేస్తున్నారు. తర్వాత మొన్న అనుకున్నారు జిల్లాలో కూడా అందరూ స్కూళ్ళ వాళ్ళు వీళ్ళు అందరూ ఏకమైపోయి తిరిగిపోయిన తర్వాత అప్పుడు మనం చేసినా కూడా దాని ఇంపాక్ట్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏం చేయాలో మనం చెప్పలేము. అంటే సామాన్యుడికి వచ్చేటటువంటి ప్రధానమైనటువంటి డౌట్స్ ఇప్పుడు మనకి ఏముంటుంది మీడియాగా మనకి ప్రత్యేకంగా మనం జరిగిందాన్ని మాత్రమే మనం చెప్తున్నాం. ఇప్పుడు ప్రజలు ఎప్పుడైతే దాన్ని ఓన్ చేసుకుంటారో ఇంత అపూర్వమైనటువంటి విజయం సాధించారు అనేది ఫస్ట్ పాయింట్. నెంబర్ 2 ఎందుకు వెనక్కి తిరిగారు అనేది సెకండ్ పాయింట్. కరెక్ట్. ఈ 2 ఇష్యూస్ మీద
క్లియర్ కట్గా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం మీద ఉంది. ఎన్ని సభలు జరిగినాయి దానికి సంబంధించి, ఎన్ని తెలంగాణ ర్యాలీలు జరిగినాయి అందరికంటే ముందు, అసలు ఎన్ని అంతర్గత సమావేశాలు జరిగాయి. నిన్న రాజాసింగ్ అంటున్నాడు టైం పాస్ మీటింగ్ లో అంటున్నాడు ఆయన. రాజాసింగ్ నిజానికి టైం పాస్ మీటింగ్ లని ఆయన అంటున్నాడు కరెక్టే, కానీ మీరు నాంపల్లి ఆఫీస్కి వెళ్తే చాలా మంది చెప్తారు. అవును, కాబట్టి ఇది ఓపెన్ సీక్రెట్. కేంద్రం అటు భారతీయ జనతా పార్టీ సెంట్రల్ లీడర్షిప్ కానీ లేదా ఇక్కడ రాష్ట్ర నాయకత్వం కానీ ఇది కరెక్ట్ అయినటువంటి టైం యాక్చువల్గా ఇప్పుడు కూడా వాళ్ళు మేల్కొని దీన్ని సరిదిద్దేటటువంటి ప్రయత్నం చేయకపోతే ప్రజలు మళ్ళీ వీళ్ళకి వేసినా మన ఓట్లు మురిగిపోతాయనేటటువంటి పరిస్థితి మాత్రం ఖచ్చితంగా వస్తుందని నేను నమ్ముతున్నాను. సో బీజేపీ దాన్ని ఆత్మవిమర్శ చేసుకోవాలి. నిజానికి వాళ్ళకు వాళ్ళు ఆత్మావలోకనం చేసుకోవాల్సిన సందర్భం అయితే వచ్చింది. సో అంటే ఒకరికొకరికి పడదు అనే మాట సరే, వ్యక్తిగతంగా వాళ్ళకు చాలా ఉండవచ్చు. వ్యక్తిగతంగా ఏ నాయకుడికి పడుతుంది, ఎవరికి పడదు. మీరు ఒకసారి కాంగ్రెస్ ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ తీసుకోండి సార్. రేవంత్ రెడ్డి గారు ఎక్కడి నుంచో వచ్చారు. నేను అదే చెప్తున్నాను ఇందాక, కాంగ్రెస్ బీజేపీలా మారింది, బీజేపీ కాంగ్రెస్ లా మారింది. వచ్చారు ఆయన అంటే 1,00,000 మందికి పడదు, పార్టీలో పెద్ద పెద్ద నాయకులందరికీ పడదు. అంతకన్నా భయంకరంగా తిట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, రకరకాలుగా దారుణంగా విమర్శించినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి అందరూ ఓ తాటి మీద గట్టా వచ్చారు బికాస్ ఆఫ్ ద లీడర్షిప్. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 అధికారంలోకి రావడమే ప్రధానమైనటువంటి లక్ష్యం కాబట్టి వచ్చిన తర్వాత కొట్లాడుకుందాం, ఇప్పుడు కాదు. సో నా ప్రశ్న కూడా అదే. మీరు అన్నదానికి నేను చెప్తున్నాను. యాక్చువల్లీ మీరు చాలా ఇంపార్టెంట్ వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు, దాంతోనే కంక్లూడ్ చేద్దాం. యాక్చువల్లీ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, అధికారంలోకి రావాలన్న ఆలోచన ఫస్ట్ ఉండాలి, రైట్? కరెక్ట్. 2 అధికారంలోకి రావాలన్న ఆలోచన ఉన్నప్పుడు దానికి కావాల్సిన పనులు చేయడానికి ఒక ప్రణాళిక వస్తుంది. కరెక్ట్, అంతే కదా. ఫస్ట్ అధికారంలోకి రావాలన్న ఆలోచన బీజేపీకి ఉందా? ఇది ఫస్ట్ ప్రశ్న. బీజేపీకి అధికారంలోకి రావాలన్న ఆలోచన లేదా, లేకపోతే ముఖ్యమంత్రి కావడం అనే విషయంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? ముఖ్యమంత్రి తర్వాత ఆలోచించుకునేది, అధికారంలోకి రావడం మొదట ఆలోచించేది. ఇది బీజేపీ అనుకుంటే అయిపోతుంది. నిజానికి రేవంత్ రెడ్డి అదే చేశారు, ఈవెన్ రాజశేఖర రెడ్డి చేశారు ఇదే. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నప్పుడు పాదయాత్రకు చాలా మంది ఆపారు, ఆయన పాదయాత్ర చేయనీయలేదు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడానికి ముందు నిజానికి ఆ క్రెడిట్ అంతా ఉన్నప్పుడు అందరూ ఢిల్లీలో కూర్చుంటే రాజశేఖర రెడ్డి గారు ఒక్కరు ఇడుపలపాయ ఎస్టేట్కి పోయి సేద తీరుతూ ఉన్నారు. రిజల్ట్స్ వచ్చే ముందు, అంటే ఎలక్షన్స్ అయిపోయినాక, నాకు బాగా గుర్తుంది, పోలింగ్ అయిపోయిన తర్వాత ఆయన ఒక్కరు ఇడుపులపాయలో ఉన్నారు, నాయకులందరూ ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నారు. బట్ ముఖ్యమంత్రి అయింది ఆయన్నే, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఈవెన్ రేవంత్ రెడ్డి విషయంలో కూడా చూస్తే మొన్న అది రిపీట్ అయింది. రేవంత్ రెడ్డి అందరినీ కలుపుకున్నారు, మాట్లాడారు, చేశారు. లాస్ట్కి రేవంత్ రెడ్డి న్యాచురల్ ఆప్షన్ అయ్యారు. సో ఈ కలిపే వ్యక్తి ఎవరు, ఈ కలపగలిగే సామర్థ్యము లేదా కలపగలగాలన్న ఆలోచనతోటి ముందుకు వెళ్ళి నిజానికి పార్టీ అధికారంలోకి రావడం ఎలా అనే అంశానికి సంబంధించి ఎవరు ఆలోచిస్తారు? విన్నింగ్ తెలంగాణ, లీడింగ్ తెలంగాణ. ఒక ఫ్రెండ్ చెప్పారు నాకు యాక్చువల్లీ, విన్నింగ్ తెలంగాణ, లీడింగ్ తెలంగాణ 2 వేరు అని. విన్నింగ్ తెలంగాణ ఏంటంటే గెలవడం ఇంపార్టెంట్, గెలిచిన తర్వాత లీడ్ ఎవరు చేయాలనేది సెకండ్. అది ఫస్ట్ రిజల్ట్స్ వచ్చినాక లీడింగ్ తెలంగాణ ఉంటుంది ఫైట్. సో విన్నింగ్ తెలంగాణ అయితే కదా లీడింగ్ తెలంగాణ. సో దట్స్ వాట్ ఇంకొక పాయింట్ కూడా, అంటే మనం కానీ రాజాసింగ్ సస్పెండ్ అవుతాడా? ఇంపాక్ట్ ఉంటుందా? ఇంపాక్ట్ ఎంత ఉంటుంది? కాకపోవచ్చు. రాజాసింగ్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది? రాజాసింగ్ ఇంపాక్ట్ పెద్దగా ఉండదు న్యాచురల్లీ, ఎందుకంటే గోషా మహల్ వరకే పరిమితం. ఆయన తన వాయిస్ ఎప్పటికప్పుడు ఆయన చెప్తూనే ఉన్నారు, ఎప్పటికప్పుడు చాలా సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. అనేక సందర్భాల్లో కాన్ఫ్లిక్ట్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి, చాలా తీవ్రంగా విమర్శలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. బట్ యాజ్ ఇట్స్ గోయింగ్ ఆన్ లైక్ దట్ ఓన్లీ. సస్పెండ్ చేసినా మళ్ళీ 4 రోజులు పోగానే మళ్ళీ ఆయన మళ్ళీ ఎట్టకు తీసుకుంటారు దాంట్లోకి, మళ్ళీ కథ అంతా మామూలు. ఇవన్నీ ఇట్టకి జరుగుతూ ఉంటాయి. ఇంకొక ప్రధానమైన పాయింట్, యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను చెప్పకుండా ఉండలేకపోతున్నా ఆ మాట. మీడియా మేనేజ్మెంట్ అనేది టోటల్గా భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు వస్తుందో నాకు ఇప్పటివరకు, నా ఇన్ని సంవత్సరాలు 40 సంవత్సరాల 42 సంవత్సరాల చరిత్ర నాకు ఇప్పటివరకు నాకు అర్థం కాలేదు. వాట్ దే ఫీల్ ఈస్, నేను చేసిన దాన్ని కవర్ చేస్తున్నారు కదా అనుకుంటారు. ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఎవరో చేశారు, దానికి మీడియాలో వచ్చింది, దాని గురించి అది మీడియాలో వచ్చిందని సంతోషపడతారే తప్ప కలెక్టివ్గా బీజేపీ గురించి న్యూస్ ఛానల్స్లో ఏమొస్తోంది, న్యూస్ పేపర్స్లో ఏమొస్తోంది అనే దాని గురించి పట్టించుకున్నటువంటి నాథుడు ఈ రోజు వరకు ఎవడూ లేడు. ఓకే, ఆ వ్యవస్థని బాగు చేసుకున్న రోజున డెఫినెట్గా భారతీయ జనతా పార్టీకి మరో సపోర్ట్ కూడా లభిస్తుందని నేను నమ్ముతున్నాను. ఇది వాటి ప్రత్యేక చర్చా కార్యక్రమం. భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ ఎలక్షన్స్లో అధికారంలోకి వస్తుందా రాదా అనే దాని మీద ప్రధానంగా ఈ చర్చ సాగింది. దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా మాకు తెలియజేయండి. చూస్తూనే ఉండండి నేషనల్ స్టాప్ NHTV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.